సమాజానికి మాతృదేవత లాంటి కన్నతల్లి లాంటి మమ్మల్ని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టే ఒక అత్యంత గొప్ప తాత్విక శాస్త్రం పూలే అంబేద్కర్ ఫిలాసఫీ లెగసీలోకి మేము పోలేదు, మా వాళ్ళని తీసుకుపోలేదు, మా వాళ్ళు అక్కడ దాకా పోకుండా చేసిన కుట్రలు జరిగినాయి. ఇవన్నీ మేము మాట్లాడుతాం సార్. మేము గద్దరే హిడ్మా ఎట్లయితే కలవలేదో గద్దర్ హృదయంలోకి కూడా అంబేద్కర్ కలవలేదు. అదే జరిగి ఉన్నట్టయితే గద్దర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటోడు అయినాడు. ఎందుకు జరగలేదు? అది కారణం ఏంటి? అందశ్రీ అనే వ్యక్తి, నేను పిహెచ్డి చేసేటప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్ఆర్ఎస్ హాస్టల్లో ఉండేవాడిని. వస్తే నా రూమ్లో ఉండి కొంతమంది మిత్రుల రూమ్కి కూడా వచ్చేటోడు. రమణ అని నా మిత్రుడు రూమ్కి వచ్చేటోడు. నా రూమ్కి వచ్చి తెల్లవారిన దాకా నా రూమ్లోనే ఉండి ఫ్రెష్ అయిపోయేవాడు రమణ అందశ్రీ గారు. అంత స్నేహితుడు. కానీ క్వైట్ అపోజిట్ అభిప్రాయాలు ఉన్నాయి. అందశ్రీ సంపూర్ణంగా బ్రాహ్మణైజ్ అయ్యిండు. కుల వ్యవస్థలో ఉన్న మాదిగల యొక్క అస్తిత్వం, మాదిగల యొక్క పాత్ర, మాదిగల యొక్క వివక్షత గురించి మాట్లాడకుండా పూర్తిగా తాను బ్రాహ్మణైజ్ అయిపోయి మాదిగ కులం అంటే తన అభిప్రాయం అది. మాదిగలు ఎక్కడున్నారు, అస్పృశ్యుడి పాత్ర ఏంటి, అస్పృశ్యుడు ఎంత వివక్షతకు గురవుతున్నాడు అని మాదిగల యొక్క పాత్ర వైపు అందశ్రీ చూడలేదు. అందశ్రీ మానవతావాది, దాన్ని కాదనట్లేదు. అందశ్రీ ప్రేమ గల్లవాడు, నిస్వార్థపరుడు, అన్ని గుణాలు సుగుణాలు అందశ్రీలో ఉన్నాయి. కానీ మనందరి విముక్తి అంబేద్కర్ సిద్ధాంతంలో దాగి ఉన్నది కదా. మనందరి విముక్తి ఫూలే అంబేద్కర్ చాతుర్వర్ణ బ్రాహ్మణీయ వైదిక సిస్టంలో మేము బందీలై సంఖ్యలు పడి 2500 సంవత్సరాలు బలైపోయినాం కదా. దాని నుంచి లిబరేట్ చేయడానికి ఫూలే అంబేద్కర్లు రాజ్యాంగం ఒక ప్రపోజల్ డాక్యుమెంట్ దేశం ముందుకు తీసుకొచ్చారు కదా. మరి కుల వ్యవస్థలో ఉన్నటువంటి మాదిగలు ఎక్కడున్నారు, బీసీలు ఎక్కడున్నారు, అణగారిన వర్గాలు ఎక్కడున్నారని మా విముక్తి గీతాన్ని ఏనాడు అందశ్రీ పాడలే. ఆయన జనరల్ మానవీయ దృక్పథంతో మాట్లాడిండు, కానీ నిస్వార్థపరుడు. ఈ కాంట్రడిక్షన్స్ ఆయనకి నాకు మొదటి నుంచి ఉన్నాయి. అంటే అందశ్రీ అంబేద్కర్ వైపు రాలేకపోయే, గద్దరు హృదయానికి అంబేద్కర్ కలిస్తే ముఖ్యమంత్రి అయ్యేటోడు, అతను రాలేకపోయే. ఈ వాదం మాకు ఉండదా సార్? మా మీద ఎందుకు ఇంత స్ట్రెయిన్ పడుతుంది? నాలాంటి వాడి మీద ఇంత స్ట్రెయిన్ ఎందుకు పడుతుంది?